హలో హాయ్ అండి, వెల్కమ్ టు భావికాస్ వండర్లాండ్ ఛానల్ అండి. హెడ్ బాగా 8732. నేను మామిడికాయ దొగ్గడి పచ్చడి చేసి చూపిస్తున్నా చూడండి. ఈ ఆవాలు జీలకర్ర మెంతులు చూపించాను కదండి. ఇది ఎండుమిర్చి పౌడర్ కొట్టి పెట్టుకున్నానండి. నేను రెడీమేడ్ పౌడర్ వేసుకోనండి. ఈ విధంగా పౌడర్ కొట్టుకుంటే అప్పుడప్పుడు ఎండుమిర్చి వేసి కొట్టుకుంటే బాగుంటుందని చెప్పి పచ్చడికి మామిడికాయ దొగ్గడి పచ్చడికి ఈ విధంగా ఎండుమిర్చి పౌడర్ కొట్టేసుకుని అక్కడ తగినంత కారం పొడి, ఇది సాల్ట్ అంతా వేసుకొనేసి ఇవి దొగ్గడగా మిక్సీకి వేసుకుందాము. వెల్లుల్లిపాయ కూడా ఒక గడ్డ వేసేసుకోండి. ఇంకా ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం వేయించుకున్నానండి. 2 స్పూన్లు ఆవాలు చూపించినా కదండి. 1 స్పూను జీలకర్ర వేసుకునే, 1 అర స్పూన్ మెంతులు వేసుకొని పౌడర్ కొట్టి పెట్టుకునే ఫ్రై చేసుకొని, వెల్లుల్లిపాయ చూడండి నేను తొక్క తీయకుండా వేసి వెల్లుల్లిపాయ కారం పొడి ఇది తగినంత సాల్ట్ వేసి మిక్సీకి కొట్టేసుకున్నానండి. దొగ్గడగా ఇది పౌడర్ కొట్టి పెట్టిండా జీలకర్ర మెంతులు ఆవాలు కొంచెం తిరువాతకు పక్కన పెట్టుకోండానండి. చూడండి అంతా రెడీ చేసి పెట్టుకోండి. తిరువాతకు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు అంతా ఇంకా బాండీలు పెట్టుకొని తగినంత నూనె వేసుకుందామండి. 2 నిమిషాలలో అయిపోతుందండి మనకు ఈ విధంగా దొగ్గడి పచ్చడి, మామిడికాయ దొగ్గడి పచ్చడి. ఈ విధంగా ఇది తొక్క పచ్చడి కూడా అంటారండి. మామిడికాయ తొక్క పచ్చడి అంటారు. మనం ఏమి కూరలు లేనప్పుడు, వంట చేసుకొని ఓపిక లేనప్పుడు ఈ విధంగా చట్నీ చేసి పెట్టుకొని తగిన 1 నెల అయినా చెడిపోదండి. ఎండలకాలం కాబట్టి కొంచెం ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2 రోజులకు కావాల్సినంత బయట కొంచెం కప్పులు వేసుకొని మిగతాదంతా ఒక డబ్బాకి వేసి పెట్టేసుకున్నారంటే 1 నెల అయినా చెడిపోదండి. ఏదైనా పని పోయి మనకు ఇదే అవుతుంది కదా. చూడండి నేను పోపు బాగా వేస్తున్నా. వెల్లుల్లిపాయ దొగ్గడగా ఒక మీడియం సైజు గడ్డ వేసుకున్నాం. మళ్ళీ పోపుకు తిరువాతకు ఎండుమిర్చి కరివేపాకు ఒక గుప్పెడు వేసుకున్నా చూడండి. ఈ విధంగా బాగా ఆవాలు జీలకర్ర మెంతులు వేసిన, ఒక చిటికెడు మెంతులు వేసిన తిరువాతకు మళ్ళీ ఆల్రెడీ పొడి కొట్టుకున్నాం కదండి. ఆ పొడి ఎప్పుడు వేయాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు లాస్ట్ అంతా పోపు అంతా వేగిపోయింది కదా, ఫ్రై అయినాక చట్నీ వేసే ముందు ఆ పొడి వేసి ఒకసారి అట్లా పోపులో కలిపెట్టండి. ఇంగు వేసుకోండి. ఇంగువ నేను స్కిప్ అయింది చూడండి. నేను ఈ మెంతులు జీలకర్ర పౌడర్ కొట్టి పెట్టినా కదండి. ఫ్రై చేసుకొని ఆవాలు కంపల్సరీ 2 స్పూన్లు అట్లా తీసుకోండి. 2-3 స్పూన్లు అయినా పర్వాలేదు, ఆవాలు వేసుకోండి, బాగుంటుంది. ఊరగాయ ఫ్లేవర్ ఉంటుంది. టేస్ట్ కూడా అన్నము తింటా అంటే మనము బాగా ఈ విధంగా దొగ్గడి పచ్చడి అంటారండి. దీన్ని తొక్క పచ్చడి అని కూడా అంటారంట. తొక్కడు పచ్చడి ఏదో అంటారు. ఇలా చేసుకోండి. నేనైతే ఎప్పుడు ఇట్లా చేసుకుంటానండి. కొంచెము ఈ చట్నీ వేసేసినాక స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీదనే కొంచెం కలియబెడతా ఉన్నామంటే తేమ అనేది పోతుంది, పీల్చేసుకుంటుంది. కొంచెం అట్లే ఆ వేడి అంతా చల్లగా అయినాక డబ్బాకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజులకు సరిపోయేమైనా బయట పెట్టుకోండి. బాగా మంచి టేస్ట్ ఉంటుందండి. తగినంత ఉప్పు కారం వేసుకోండి. చూడండి బాగుంటుంది తినేకి. మా పాప అయితే నెయ్యి వేసుకుంటుంది, నేను నెయ్యి వేసుకోనండి. అట్లే ఇంత మంచి టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి. నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేసుకోండి. 2 నిమిషాలలో మీకు మామిడికాయ తొక్క పచ్చడి రెడీ అయిపోతుందండి. దొగ్గడ పచ్చడి అంటారు. ఈ విధంగా చేసుకున్నారంటే నెలైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గిన మీరు. ఓకే అండి, బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.